బాసర సరస్వతి ప్రసిద్ధ దేవాలయం ఐఐటిలో సమస్యలు నెలకొన్నాయా? ఆ జిల్లాకు చెందిన మంత్రి వివేక్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావులు పట్టించుకుని సమస్యలను పరిష్కరిస్తారా? జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారా? చిగురించిన స్థానికుల ఆశలు ఈసారైనా నెరవేరుస్తారా? జిల్లా వాసులు చేస్తున్న డిమాండ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఓ పక్క బాసర ప్రముఖ ఆలయం, మరో పక్క ఐఐటిలో సమస్యలు దశాబ్ద కాలంగా అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి వివేక్, కొత్త ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుపై బాసర వాసులు ఆశలు పెట్టుకున్నారు. అయితే బాసర క్షేత్రం ఉమ్మడి జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. ఒక పక్క చదువుల తల్లి సరస్వతీ మాత కొలువై ఉన్న సుప్రసిద్ధ క్షేత్రం. ఇక్కడ నిత్యం పర్యాటకులతో విరాజిల్లుతోన్న ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధి విషయంలో గత కొన్ని రోజుల నుంచి పడకేసింది. సమైక్య రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోగా ప్రత్యేక రాష్ట్రంలోనూ మరింతగా బాసర క్షేత్రం అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీని, అమ్మవారి ఆలయాన్ని పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాకు కొత్తగా మంత్రివర్గంలో వివేక్కు చోటు లభించడం, జూపల్లి కృష్ణారావు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమితులయ్యారు. దీంతో బాసర అభివృద్ధిపై స్థానిక వాసుల్లో ఆశలు చిగురించాయి. ప్రత్యేక రాష్ట్రంలో వివిధ దేవాలయాలు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరిగింది. మరికొన్ని చోట్ల కొనసాగుతోంది. కానీ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన సరస్వతి అమ్మవారి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దేశంలోని రెండో ప్రాచీన సరస్వతీమాత దేవాలయంగా విరాజిల్లుతోన్న ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. చిన్నారులకు అక్షర శ్రీకారం చేయించేందుకు అమ్మవారి చెంతకు చేరుకుంటారు. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. వసతులు మాత్రం తగ్గిపోతున్నాయి. కనీసం తాగునీరు వంటి సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అమ్మవారికి వచ్చిన ఆదాయం నిర్వహణకే సరిపోతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయ అభివృద్ధి విషయంలో స్థానికుల ఆశలపై అప్పటి ప్రభుత్వం నీళ్లు చల్లింది. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి 10 ఏళ్ల పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయినప్పటికీ బాసర అభివృద్ధికి నోచుకోలేదు. గత ప్రభుత్వం చివరిలో 50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అప్పటి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం కొనసాగలేదు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నిలిచిపోయింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అదనపు నిధులు ఇవ్వాల్సింది పోయి గత ప్రభుత్వం ఇచ్చిన 50 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకుంది. మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందంగా అసలే అభివృద్ధి జరగడం లేదని పరిస్థితుల్లో వచ్చిన ఈ నిధులు ఈ ప్రభుత్వం లాగేసుకోవడంపై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నిధులు లేక బాసర ఆలయ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. వెనక్కి వెళ్లిన నిధులతో పాటు మరికొన్ని నిధులు కేటాయిస్తే బాసర ఆలయం అభివృద్ధికి సులభమవుతుంది. ప్రభుత్వం శ్రద్ధ పెట్టి 2027 ఏడాదిలో జరిగే గోదావరి పుష్కరాల వరకు అమ్మవారి ఆలయ అభివృద్ధిని చేయాల్సిన అవసరం ఉంది. అమ్మవారి ఆలయానికి కనీసం రెగ్యులర్ ఈవో లేరు. ఇన్ఛార్జు అధికారులతో పరిపాలన గాడి తప్పింది. అసలే అరకొర సమస్యలతో ఇబ్బందులు పడుతోంటే పరిపాలనా లోపం భక్తులకు మరింత శాపంగా మారింది. కనీసం తాగునీరు అందించని పరిస్థితి ఉంది. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించే ప్రయత్నం చేసే నాదుడే లేరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవో లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది తీరు ఇష్టారాజ్యమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ఐఐటి నిండా ట్రబుల్స్. రాష్ట్రంలో ఉన్న ఏకైక ఈ విశ్వవిద్యాలయంలో 9,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఈ వర్సిటీలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి విద్యార్థులకు యూనిఫామ్, ఇతర సామాగ్రి, ల్యాప్టాప్స్ వంటి ప్రభుత్వం నుంచి సమకూరడం లేదు. ఈ ఏడాదైనా విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అందాల్సినవి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామకం జరగలేదు. ఇన్ఛార్జి అధికారులతోనే కొనసాగుతోంది. ఫలితంగా తాత్కాలికంగా ఉంటోన్న అధికారులు యూనివర్సిటీ పరిపాలనపై పట్టు సాధించలేకపోతున్నారు. సంస్థాగతంగా మార్పులకు అవకాశం లేకుండా పోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ రోజురోజుకు తన పూర్వ వైభవం కోల్పోతూ వస్తోంది.
రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించాలని ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. సుమారు 150 అధ్యాపకులు పోస్టులు 10 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందక చాలా మంది విద్యార్థులు పరీక్షల్లో తప్పుతున్నారు. అధ్యాపక పోస్టులను భర్తీ అత్యవసరంగా ఉంది. యూనివర్సిటీ ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు గడుస్తోంది. మౌలిక వస్తువులు మరమ్మతుల స్థాయికి చేరుకున్నాయి. సరైన వస్తువులు లేక నిత్యం విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. క్యాంపస్లో ఉన్న ఆసుపత్రి ప్రథమ చికిత్సలకే పరిమితమైంది. విద్యార్థులకు తీవ్రమైన జ్వరం వస్తేనే భైంసా లేదంటే నిజామాబాద్కు తరలించాల్సిన పరిస్థితి. క్యాంపస్లో ఉన్న 30 పడకల ఆసుపత్రిలో వైద్య నిపుణులతో పాటు ఇతర వైద్య సేవలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీ ప్రధానంగా కాంట్రాక్టర్లకు ఆదాయ వనరుగా మారిపోయింది. కాంట్రాక్టు గడువు ముగిసి 3 ఏళ్లు దాటుతున్నా ఇంకా వారిని కొనసాగిస్తుండటంపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే గత ప్రభుత్వంలో మంత్రులు ఆదేశించిన టెండర్లను మాత్రం పిలవలేదు. కొత్త సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. గతంలో పలుమార్లు కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతతో ఆసుపత్రి పాలైన ఘటనలు ఉన్నాయి. భోజనం అందించే సంస్థల కాంట్రాక్టు గడువు 3 సంవత్సరాలు ముందే ముగిసింది. సమయానికి టెండర్లు వేయకపోవడంతో దీర్ఘకాలంగా పాత సంస్థలు కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారుల అండదండలతో విద్యార్థుల మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో విద్యార్థులు అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. మంత్రులు దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బాసర ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా 50 కోట్ల రూపాయలను ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని వెంటనే విడుదల చేయాలని, అలాగే బాసర సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇక్కడ వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పులిహోర, లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచాలి. ప్రఖ్యాతిగాంచిన దేవాలయానికి కనీసం రెగ్యులర్ ఈవో లేరు. భక్తుల సమస్యలను పట్టించుకునే నాదుడు లేరు. మరోపక్క IIITలో రెగ్యులర్ వీసీ లేరు. అక్కడ వేలాది మంది విద్యార్థులు సరైన వస్తువులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొత్తగా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన జూపల్లి, అలాగే ఉమ్మడి జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు సంపాదించిన గడ్డం వివేక్ అక్కడి సమస్యలపై దృష్టి సారిస్తారా? బాసర అభివృద్ధికి కృషి చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.